మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజైతే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరు గ్రామం ఉప్పు చెరువు వెళ్లే దారిలో అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే కొండి కందుకూరుకి అంటే ఉప్పు చెరువు దాటాలి, కొన్ని కందుకూరికి దగ్గరలో ఉన్నాము మనమైతే. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాగి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టుకి పూజలు చేస్తున్నారు. ఏంటబ్బా ఇలా పూజలు చేస్తూ ఉన్నారంటే పక్కన ఒక చిన్న పుట్టు ఉంది. ఆ పుట్టలో అంత ప్రత్యేకత ఏంటమ్మా అంటే అంతకుముందు నాగల పూజ అని చేసేవాళ్ళు, అంటే పుట్టలో పాలు అలా పోసేవాళ్ళు. కానీ తర్వాత భక్తులు ఎక్కువ అయ్యారు, పూజలు బాగా జరుగుతున్నాయి. ఏంటి అని తెలుసుకుంటే పుట్ట లోపల నుంచి బాల ఎల్లమ్మ అనే విగ్రహం బయటపడిందని చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల పూజలు ఎక్కువ చేస్తున్నారంట. ఒకసారి ఏంటి అసలు ఎప్పుడు అలా వెలిసారు, అసలు ఎంత ప్రత్యేకత ఏంటి ఇక్కడ, దానికంటే ఒక చరిత్ర కూడా ఏర్పడింది. ఒకసారి ఇక్కడున్న వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. సో మనమైతే ఈ రోడ్డు మీ నుంచి లోపలికి వెళ్ళాలి. మామూలుగా మీకు ఉదాహరణకు తెలియజేయాలంటే పక్కనే గవర్నమెంట్ కట్టిన ఇల్లులు ఉన్నాయి. సో ఆ ఇల్లు పక్కనే అనమాట. ఇక్కడ చూస్తే చెరువు ఉంది. సో ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. ఈ కట్ట మీనే మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్తే నార్మల్గా అనిపిస్తుంది మనకి. ఇక్కడ అంటే ఒక టెంపుల్గా అట్లా ఏమీ లేవు, జస్ట్ ఒక చెట్టు కింద అయితే మనకి ఇలా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో భక్తులు కూడా ఇలా పూజలు అయితే చేసుకుంటున్నారు. మామూలుగా ఈ కట్టెను అయితే గడ్డం వారి కష్టాలంటారంట. సో లోపలికి అయితే వెళ్దాం. కానీ మనకు చూస్తే నార్మల్గా అనిపిస్తుంది. ఇక్కడ ఏమున్నాయి టెంపుల్స్, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్, మనం తెలుసుకోబోయే టెంపుల్ అయితే ఇక్కడే ఉన్నారు. సో ఈ చెట్టుకి ఏందబ్బా చీర కట్టారన్నారు కదా, నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ చెట్లకు పూజిస్తున్నారని. సో ఆ చెట్లకి అక్కడ కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది. నమస్తే అమ్మ. మామూలుగా మాకు ఇక్కడ చూసినట్లయితే టెంపుల్ అంటూ ఏం అనిపించట్లేదు, చెట్ల దగ్గర ఏమో పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఏంటమ్మా ప్రత్యేకత? అమ్మమ్మ అది పొరుగురు నర్సరాకాడ దగ్గర. మేము ఇక్కడ అపార్ట్మెంట్లలో పనికి వచ్చాము 2 సంవత్సరాల క్రితం. అయితే ఒక నైట్ కల్లోకి వచ్చి అమ్మ పలా ఇక్కడ పుట్ట ఉండదు, చెట్టు కింద పుట్టలో నేను ఉండాను, నన్ను బయటకు తీయమని అని చెప్పేసి మీకు చెప్పారు? చెప్పింది. చెప్పినా కానీ అట్లా 5-6 రోజులు అట్లా చెబుతుంది. చెబుతుంటే నేను ఏ రద్దీకి పోయి అడిగేసా, నువ్వు అమ్మవారికి చేస్తుంటావు కదా, అమ్మవారు నీకు అట్ట కనపడుతుంది. తర్వాత ఇక్కడ బీహార్ వాళ్ళు వచ్చారు పనికి. ఇంకా ఆమె ఒంటి మీదకి రాగటం మొదలు పెట్టింది అమ్మవారు. ఎలా, ఏ రూపంలో వచ్చేవాళ్ళం? ఆమె ఒంటి మీదకి వచ్చేస్తే ఆమె అసలు ఎంత ఎస్మెంట్ పాటలు పడేదో కూడా తెలియదు. ఆమె పడుకుంటుంది. అక్కడ అమ్మవారికి ఒంట్లోకి వచ్చేవాళ్ళు. ఒంట్లోకి వచ్చేసి నన్ను నా కాడికి వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు పూజ మాడని అనేసి నన్ను చేయబట్టి లాక్ రావటం చేయటం అట్లా చేస్తున్నాము. మిమ్మల్ని కూడా. అయితే నాకు 3 పిల్లలు. నా 2వ పాప డెలివరీ అయిపోయి నేను పొరుగురు వెళ్ళిపోయా. పొరుగురు వెళ్ళిపోతే మా పాపలని ఇక్కడికి వచ్చి నైవేద్యం పెట్టండి అమ్మా 2 రోజులు నేను పెట్టి వెళ్ళిపోయా. ఎదురంగని పడ్డాక ఆమె ఇక్కడికి తీసుకొచ్చేసి అయితే చూపించింది. చూపించినాక ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది ఏమని అనేసి ఇక్కడికి తెచ్చి ఇక్కడ పడిపోయింది. బాగా ఎంత ఎత్తి చెట్లు తీసుకొచ్చారాము చేయబట్టి మా ఇంట్లో నుంచి మీకు కల్లో వచ్చారు. కళ్ళ వచ్చి చెప్పింది ఇదే శానమాసం రోజులలో వరలొచ్చింది రోతం రోజే. ఈ 8 రోజు నుంచి అంటే 2 సంవత్సరాలు అయింది. ఈ 8 రోజు నుంచి ఇంక ప్రారంభించింది ఆమె కనపడతాం. అయ్యి ఆమె ఇక్కడికి తీసుకొచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి గొంతుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చేసిన తర్వాత ఆమె మాటలేదు ఏం లేదు, పడిపోయింది. ఆమె పడిపోయినాక ఏమైంది ఇక్కడికి తీసుకొచ్చేసింది. ఇవన్నీ గాజు పెంకులు చెట్లు బాగా విపరీతంగా ఉన్నాయి. అప్పుడు ఇక్కడ పిచ్చి చెట్లు ఉండే, పుట్ట ఒక్కటే అక్కడ ఉంది. అంటే ఈ పుట్టకి పాలు పోసేవాళ్ళు అంతకుముందు? ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పోసుకునే వాళ్ళు. అంటే మేము వచ్చినాకైతే మాత్రం అక్కడ కూడా రాలే ఇక్కడికి. మేము వచ్చి ఒక నెల ఉన్నాం ఇక్కడ పని కోసం వచ్చి. అప్పుడు అయితే మాకు ఎవరు కనిపించలే. ఇక్కడ ఒక ఆయన కాపలా ఉండేవాడు చెరువుకి, చేపల చెరువుకి. ఇంకా ఇక్కడికి తీసుకొచ్చి పడేసిన తర్వాత ఏంది ఏమి ఇక్కడ పడేసింది, నా కళ్ళలో నేను ఈ విధంగా కనపడుతుంది ఏందని అనేసి చూసుకొని ఇదంతా పారు చూస్తా నెలక ఆమె లోపల కోమలో కనపడ్డది. నాకు ఎలా కనిపించేది? కోమలో అంటే నా అంతరాత్మ ఇక్కడ ఉండట్టుగా, మేము అంతకు ముందు మా ఇంట్లో చేస్తున్నా గానీ ఇక్కడ ఉండట్టుగా అనిపిస్తుందిలే కానీ మేమైతే ఇక్కడికి రాలే. ఏమి ఇక్కడ పడిపోయింది ఏందని అనేసి చూసుకుంటుంటే కొంచెం కిరికటం కనపడుతుంది అమ్మవారు.
లోపల ఇలా ఆ హోల్లో నుంచి ఆ. అగో పాలు పోస్తాం కదా అక్కడ నుంచి మొత్తం విగ్రహం మీద కూడా ఎంత ఎత్తుకుంది కోమ. ఆ. అమ్మవారు ఇంకా ఇటు తిరిగి చూసాక కిరకటి మొక్కరు కనపడుతుంటే ఇక్కడ ఏదో విగ్రహం ఉంది అనేసి నువ్వు పట్టుకోకూడదు, ఏమో వచ్చి పడిపోయింది మనకు చెబుతుంది అందుకే కావాలా అనేసి ఇంక అట్నే ఉంచిన తర్వాత ఇంకా 2-3 రోజులు గడిచిపోయినాక మా ఊరు ఫోన్ చేసా. ఆ అమ్మవారికి మా కాడ చేస్తుంటే ఇంక అక్కడ ఒంటి మీదకి వచ్చేసింది. అక్కడ నన్ను బాల ఎల్లమ్మగా పిలవాలా, నాకు పూజ చేయాలా, చేతుకుంటా, నాకు డైలీ నైవేద్యం కావాలా అనేసి అడిగింది. అడిగితే మరి ఇట్లా డైలీ నైవేద్యం కావాలని అంటున్నాం, మాది ఈ ఊరు కాదు, ఇక్కడ మేము ఉండాము, నీకు నైవేద్యం ఏ విధంగా పెట్టాలా, ఏ విగ్రహాలు అని అంటే ఇక్కడ ఏమో నాగార్పమ్మ అంటున్నారు, ఏందమ్మా అనేసి అడిగితే మరి నువ్వు పుట్టలోనే ఉండవు, మొత్తం నేను ఎట్ట తీయాలి బయటికి అని అంటే నాకు నీళ్ళు దాని పోతే నేను పైకి పెరుగుతాను. నీళ్ళు పోయామన్నారు. మీ దేవతగా నన్ను గుర్తింపబడాలని అంటే నా చేతిలో మేదర పుట్టు ఉండాది, 5 చిరుసులు ఆ చేసుడి మీద కూకొని ఉండాలి, నన్ను మీరు తీయాలి పైకి అనేసి చెప్పింది. మీకు ఇంక మేము నైవేద్యం పెట్టాలని అంటే మా అమ్మవారు అయితే తల్లి నువ్వు శేషుడు రూపకంగా కనపడతావు, మరి ఆ రూపకంగా నువ్వు కనపడితే నీకు తీసుకొచ్చి మేము పెడతామనేసి చెప్పా. అయితే మా పెద్ద పాప మా చెల్లి ఇద్దరు కూడా ఇక్కడే ఉండారు అప్పుడు. అయితే వాళ్ళు ఇటు బయటకు అనేసి బయటకు వెళ్దామని వచ్చారు. వచ్చాక వాళ్ళు వచ్చాక పుట్ట దగ్గర పనుకొని ఉంది ఆ చెట్లల్లోనే. ఎవరు? శేషుడి పైకి వచ్చి అమ్మవారు పాము రూపకంతో దర్శనం ఎత్తదాము అంటే పాము, నిజమైన పాము కనిపిస్తుంది. అయితే ఇంక వచ్చి పొనుకోనుంది. పొనుకొని ఉండి అలకాక మన అమ్మవారు అని అంటే కాదన్నావు, అదిగో బయటకు వచ్చి పొనుకొని ఉండేది మమ్మల్ని చూస్తున్నది రామని కేకేశారు. కేకెత్తే మేము వచ్చి చూసాక నాకు పాము అంటే అంతకు ముందు నా కళ్ళలో కనపడతానే, నాకు ఈ విధంగా కనపడితే నేను చేయలేనమ్మా అనేసి కూడా దండం పెట్టుకున్నా. తర్వాత ఇంకా మా పిల్లలు ఇద్దరు వచ్చి చూస్తున్నారు, అంతసేపు ఉండబోట్లేదు మీరు కూడా రండి అని అంటే మేము వచ్చేలోపు లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా ఊరు ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే ఇంక అక్కడ ఒంటి మీదకి వచ్చి ఆమె నాట్యం చేసుకుంటా, నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు, నువ్వు నెమ్మరంగా చూస్తే నీకు దర్శనం ఇస్తాను నేను అనేసి చెప్పింది. తల్లి నువ్వు నన్ను కోరుకొని వచ్చినప్పుడు నేను నిదానంగానే ఉంటాను, నాకు ఒకసారి నీ దర్శనం ఇస్తే నేను నైవేద్యం పెడతానన్న. అప్పుడు పైకి ఎక్కువ వచ్చింది, మీకు కనిపిస్తూ అక్కడ పక్కమ్మటి కోమలో వచ్చింది. పక్కమ్మటి కోమలో వస్తే నువ్వు అక్కడ వస్తే నేను నమ్మను, నువ్వు నా అమ్మవారేనని అనుకుంటే నువ్వు నా విగ్రహం కాడే పైకి లేవు, నేను తీసుకొచ్చి నైవేద్యం పెడతానని. ఇంకా ఆ విగ్రహం కాడికి పైకి వచ్చి అటు పడిగెప్పి చాలా సేపు నిలబడ్డది. అంటే ఆ విగ్రహం నీళ్లు పోస్తే బయటకు వచ్చావు. ఆ విగ్రహం మరి నేను ఏ విధంగా తీయాలా, మిమ్మల్ని తవ్వి తీయాలా, ఎట్ట తీయాలమ్మా నేను అడిగితే నన్ను అయితే కదిలియొద్దు, కదిలిస్తే ముప్పు, నువ్వు నీళ్ళు పోయి నేనే పెరుగుతా, లేదు పోసే వాళ్ళ చేత అయినా ఎన్ని బిందెలని లెక్క పెట్టి పోపిమనంది. ఇంకప్పుడు 2 రోజులు ఇంకా ఆ రోజు అమ్మవారికి అభిషేకం సామానం అవన్నీ తెచ్చుకొని వచ్చి పూజ కట్టా, అమ్మవారికి నైవేద్యం పెట్టా. మరుసటి రోజు మా పాపలో వాళ్ళందరూ తలా 11 బిందెలు నీళ్లు పోసినారు. ఇంక ఊరోళ్ళు వీళ్ళందరూ సాయపడుతున్నారు. ఇక్కడ వాళ్ళని అడిగా ఇంతకుముందు ఎప్పుడన్నా ఇక్కడ అమ్మవారు ఉందా అని, ఎప్పుడైతే మాకు కనపడలేదమ్మా అనేసి అన్నారు. సిద్ధాంతులకు అడిగిపోతే అక్కడ ఆమె కాదు నీ చేతికుంట ఇంకా చాలా మంది వెళ్తారమ్మా, వదిలిపెట్టి రాబాకు, చెయ్యి, ఆమె నీకు నైవేద్యం కోరుకుంది కాబట్టి చేయమని చెప్పినారు. అంటే ఇక్కడ గ్రామస్తులు అందరూ చూసారా ఆ దేవతని? ఆ పాము రూపంలో వచ్చారు కదా వారు, వీళ్ళందరూ చూసిన తర్వాత ఇక్కడ ఎక్కువ నమ్మడం జరిగింది. అమ్మవారికి నేను సంబరం చేస్తుంటే ఆటపోతులను కోసే రోజు, అలాంటి జాతరల రోజు ఆమె కంపల్సరిగా ఆ రూపంలో దర్శనం ఇచ్చిపోద్ది. అంటే భక్తులు అందరూ చూస్తారు, వచ్చిద్ది. నేను వాళ్ళు టైం పెట్టుకొని కూడా నా మాట ఉట్టిదా కాదని అంటే నైట్ 12 దాకా ఇలా ఉంటుంది చూసుకోండి అని అంటే 4 గిన్నెలలో పాలు తాగింది. చామంచి పువ్వు పుట్ట మీద పువ్వు తీసుకొచ్చి విగ్రహం కడబెట్టి విగ్రహానికి ఆ పూజ చేసి మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా బయటికి? ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా. ఇంక ఇప్పుడు నన్ను కోరింది యథాకంగా నా కాడ ఓపిక లేదు, నేను ఆమెను మోపుకోలేక ఆమెను బయటికి తీస్తే చాలా సమస్తం ఉంది. అమ్మవారు
ప్రస్తుతానికైతే జనంలో నమ్మకం కలిగటానికైతే వచ్చి తిరిగింది. ఆమె ఇక్కడికి ఎన్నో సంవత్సరాల మంచి ఉండిపోయింది. ఆమె ఇది వరకు పూర్వకాలంలో పూజలు అందుకున్నామే ఆమె. కాబట్టి ఈ మురికి బొరికి మొత్తం ఆమె చుట్టూ బంధకానంగా ఉంది. అవన్నీ హోమాలు చేసి శాంతి పరిస్థితి మాత్రం బాగుంటుందని అయ్యగారులు చెప్పారు. ఓకేనమ్మా, ఈ టెంపుల్కి ఇంత చరిత్ర ఉందని మేము కొత్తగా వింటున్నాము. మామూలుగా అమ్మ ఇక్కడ చెట్టు ఉంది కదా, అక్కడ ఏ పూజ చేస్తున్నారమ్మా? అక్కడ ఆమెకి పోలేరమ్మ తల్లి. ఆమెకు తెలియక మేము ఆమెను గ్రామ దేవతగా ఎప్పుడో పూజించుకున్నారు వాళ్ళు. పూజించుకుంటే ఈ యాప చెట్టు చిలక ఒళ్ళు మంటలో కళ్ళు కాని రాకుండా అయిపోయింది. ఎవరికమ్మా? మా చెల్లికి. అంటే ఈ యాప చెట్టు ఎవరైనా కొమ్మ కూడా ఇడ్చకూడదు. అప్పుడు ఏమికే పూజ కట్టా ఆమెకు చేయలేదు అప్పుడు ఫస్ట్ నాకు తెలియక. ఆమె మా చెల్లి కొమ్మిరి చాలకి ఒళ్ళంత మంటలో కళ్ళు దురదలు అవి వచ్చేసి ఆమె భయంకరంగా అయిపోయింది. అయిపోయినాక తర్వాత ఇంకా ఆమె కళ్ళకు కాని రావటం నాకు ఉండదని చేతం ఆమె గురించి పోయి అడిగితే ఆమె కూడా ఉండదమ్మ వాళ్ళిద్దరికి ఇష్టమయ్యే పేటకాన్ని ఏర్పరుచుకున్నారు, ఆమెకు కూడా పూజ కట్టమని అనేసి సిద్ధం. అంటే ఇప్పుడు ఇక్కడ యాప చెట్టు ఉంది, ఆ యాప చెట్టుకు కూడా పూజ చేస్తారు? ఆ చెట్లకి ఏది లేదు. అదిగో రాగి చెట్టు చేస్తున్నారు. రాగి చెట్టుకి వినాకమై రూపాకారం తండం, అదిగో తండం వినాయకమై రూపమే బయటకు వచ్చారు చెట్టు లోపల నుంచి. ఆ విఘ్నేశ్వరుడికి ఇంకా ఆడ చేస్తాను. ఓకే, ఓకేనమ్మా. మేదర బుట్ట అంకే సంకలో ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ లోనే వాటర్ పోస్తే ఆ ప్లేస్ నుంచే బయటకు వచ్చారు, ఆమె నుంచి జరపలేదు. లేదు అసలు ఆమెను కదిలియటానికే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ పుట్టలో పాము ఉందమ్మా? ఉంది. ఆమె ఏ రూపకంగా వచ్చిద్దో ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. అప్పుడు జనానికైతే నిలబడి ఇక్కడ పొరుగురోళ్ళం కదా మేము, మరి నువ్వు నిర్దాహం తెలియపోతే ఎవరు నమ్మరు. గొడ్ని దర్శనం కావాలని అంటే మేము ఎప్పుడు ఏడుకుంటే అప్పుడు వచ్చి కనపడిపోయేది. కనపడ్డది. మైకులు కొనిచ్చారు ఆమెను చూసుకున్నాక. ఆమె కోసం మేము చెప్పే అబద్ధాలని అనేసి వాళ్ళు పాలు తాగిందాక టైం పెట్టుకొని చూసినారు. చూసిన జనం కూడా ఇక్కడే ఉన్నారు. మామూలుగా మనం ఇక్కడ చూసినట్లయితే ఒకప్పుడు ఇక్కడ పుట్ట ఉండేది. సో ఆ ప్లేస్ లో వాటర్ పోసారంట. అక్కడి నుంచే ఏ ప్లేస్ లో అయితే బాలయ్య ఎల్లమ్మ గారు అయితే ఉన్నారో ఆ ప్లేస్ లోనే విగ్రహం బయటకైతే వచ్చేసారు. సో ఇప్పుడు ఈ చెట్టు చూస్తున్నాం మనము. ఇది చూడ్డానికి యాప చెట్టు అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి తెలియక ఒక రోజు ఈ కొమ్మనైతే ఇట్లా విరగదీయడం అయితే జరిగింది. సో ఆ టైంలో ఆ అమ్మగారికి అయితే కల్లోకి వచ్చారంట. సో నేను దేవతని, పోలేరమ్మ తల్లిని, నాకు పూజ చేసుకోండి అని చెప్పేసి ఈ ఒక చెట్టు కల్లోకి వచ్చి చెప్పడం జరిగింది. మామూలుగా ఇంకో చెట్టు అని చెప్పారు కదా, రాగి చెట్టు కింద పూజలు ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ రాగి చెట్టుకి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఒకసారి రాగి చెట్టు గురించి తెలుసుకుందాం రండి. ఇక్కడ చూస్తే ఏంటి రాగి చెట్టు దగ్గర ఉన్నాం అనుకుంటున్నారా? సో ఈ రాగి చెట్టుకి ఎందుకు పూజలు చేస్తున్నారంటే ఈ రాగి చెట్టు మధ్యలో ఉంటుంది కదా, ఆ లోపల నుంచి వినాయకమయ్య విగ్రహం అయితే బయటపడడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక్కడ పూజ చేస్తున్నారంట. సో ఇక్కడ చూసినట్లయితే 3 దేవతలు ఇక్కడే ఉన్నారు. ఈ చెట్టు చూస్తే వినాయకమయ్య స్వామి వెలిసారు, ఇక్కడ పూజలు చేస్తున్నారు. అక్కడ చూస్తేనేమో పోలేరమ్మ తల్లి ఏప చెట్టు, పుట్టలో నుంచి బాలయ్య ఎల్లమ్మ గారు అయితే బయటపడడం జరిగింది. సో ఇలా ఇక్కడైతే చాలా ప్రత్యేకంగా ఉంది. మామూలుగా మనం ఒక ప్లేస్లోని ఇలా చూస్తుంటాం, కానీ ఇక్కడ ఏ చెట్టు చూసినా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ చూస్తే మహిమలు కలిగిన ప్రదేశాలని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏం కావాలమ్మా మీకు? ఇంకా అమ్మా ఇక్కడ చాలా మంది బాగులేని వాళ్ళు బాగుపడ్డారు. ఇక్కడ గాళ్ళు ఎస్మంటి సంవత్సరాల తడబడి పోనిది కూడా ఇక్కడ నయం అయిపోయింది. వాళ్ళకి నడవలేని వాళ్ళకి ఓపికనిచ్చింది ఆ తల్లి, చూపు లేని వాళ్ళకి చూపునిచ్చింది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగజేసింది. అమ్మవారికి కుంకుమ బండ్లు కట్టి బాగా జాతరలు జరిపారు. సాములు, భజనలు, అన్నదానాలు. ఎప్పుడు చేస్తారమ్మా? పోయిన సంవత్సరం 6వ నెలలో చేశా. ఈ ఏడు అమ్మవారిని ప్రతిష్ఠింపు చేసుకోవాలనేసి ఇంక ఈ నెలలో చేయాలనేసి ఆలోచించుకుంటాం. ఈ నెలలో చేస్తారమ్మా? ఎవరన్నా సాయపడితే చేద్దాము. ఒక నిరుడు అదిగో ఈ అమ్మవారు కుంకుమ బండికి 50,000 ఇచ్చి బండి కట్టించిందాము. అట్నే దాతలు ఊరన్న సాయపడితే మాదేం పొరుగురు. ఆ తల్లి దయ ఎట్టుందని అనేసి ఊరు సాయితీ చేస్తే చేద్దామని. పేరేంటమ్మా? పరిటాల లక్ష్మమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? గడ్డవాళ్ళ కష్టాలు. అమ్మ నిజంగా ఇక్కడ మీరు పాముని చూసారమ్మా, దేవతని? చూచాను. నేను అమ్మవారికి మొక్కున్నాక నాకు అసలు కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి.
బాగా నాకు బాగానే కనపడిద్ది, రోజు కనపడిద్ది నాకు, ఒక రోజు అని ఏం లేదు. ఎలా అమ్మ కల్లోనా లేకపోతే రియల్ గా కళ్ళలోనే కనపడిద్ది, మంచాలనే కనపడిద్ది. మామూలుగా వస్తాను నేను, అప్పుడప్పుడు వస్తా నేను. మామూలుగా మాకు నష్టం కూడా జరిగిద్దని చెప్పింది, 10 లక్షలు నష్టం అయింది. ఏం నష్టం అమ్మ అంటే చెప్పలేదు, నాకేం చెప్పలేదు. నష్టం జరిగిద్ది నీకు కానీ తట్టుకుంటావు అనింది. బ్యానీ కలిపోయింది, 10 లక్షలు నష్టము. అయినా అప్పుడు ఒక 10 రోజులు కోపంగా ఉండి రాలేదు నేను. రాపోయేసరికి రోజు ఇంట్లోకి పొద్దుపూట 6 గంటలప్పుడు వచ్చి నేను నిద్రపోతుంటే నన్ను తట్టి లేగొట్టినట్టే ఏదో ఒకటి పడేసిద్ది ఇంట్లోకి వచ్చి. పాము రూపంలో వచ్చావు? పామే వచ్చిద్దమ్మా, పామే వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి 4 రోజులు వరుసగా వచ్చింది. వచ్చి పొద్దున్న 6 గంటలకు వచ్చి కనపడి వెళ్ళిపోయేది. ఏమనేది లేదు, నాకు భయం లేదు. కానీ ఆ తల్లి నేను కోరుకుంది ఒక్కటే, మా పిల్లకి ఒక అబ్బాయి కాబట్టి ఒక్క అబ్బాయినో అమ్మాయినో ఇయ్యనే కోరుకున్నాను. ఏది ఆ తల్లి కను జరగలేదు. నాకైతే కాళ్ళు అసలు నడవలేకుండా నేను శుభ్రంగా కాళ్ళు తగ్గిపోయినాయి. అంటే మీరు అనుకునే అన్ని నెరవేర్చారు అమ్మవారు? నాకు బాగానే ఉందమ్మా. మీకు ఎప్పుడు మీ అండగా మీ తోడు ఉంటున్నారు? బాగానే ఉంటుంది. అది ఓకేనమ్మా. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేంటి? నా పేరు సీతమ్మ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జనాద్రి కాలనీ. అమ్మ మీరు నిజంగా ఈ టెంపుల్లో దేవత ఉన్నారు, సో పాము రూపంలో బయటకు వస్తున్నారని చెప్తున్నారు, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నానమ్మా. మీరు చూసారా అమ్మ? నేను పామునైతే చూడలేదు, మాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మా బాబుకి జాబ్ లేదు, ఏడకి వచ్చి పాలు పోసి వెళ్ళినాక నెలకల్లా మా బాబు జాబ్ వచ్చింది, సివిల్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఓ నిజంగానే వచ్చింది? వచ్చిందమ్మా. అబ్బాయి వచ్చి అంటే మా అమ్మ చెప్పింది, మా అమ్మ వచ్చేది, మా అమ్మ చూసి చెప్పింది పలానా ఇక్కడ పుట్టింది. ఫస్ట్ లో పాలు పోసేవాళ్ళు కష్టాలు కడాలందరూ వచ్చి, తర్వాత అమ్మవారు వెలిసింది, ఎల్లమ్మ తల్లి పోయి పాలు పోసేసారు అమ్మ, మీరు అనుకుంటే జరిగితే పోయొద్దాం వారం వారం అని చెప్పారు మా అమ్మ చెప్పింది. అట్లే మా బాబు ఒక వారం వచ్చి ఆదివారం ఊరికి వెళ్తా, ఇంటర్వ్యూకి వెళ్తా వచ్చి పాలు పోసి వెళ్ళాడు, సెలక్షన్ అయ్యాడు, జాబ్ వచ్చిందమ్మా. ఇక్కడైతే నిజంగా మాకైతే నమ్మకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తులు ప్రతి ఒక్కరు ఇక్కడ అనుకునే నెరవేరుతున్నాయి. సో ఇక్కడ మహిమ కలిగిన దేవుళ్ళు అయితే ఉన్నారని చెప్పి ఇక్కడున్న ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారు. ఒక్కసారి ఈ ప్లేస్ని గుర్తించి ఇక్కడ దాతలు కానీ ముందుకు వచ్చి ఈ యొక్క దేవుణ్ణి మంచిగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మరింత మందికి మంచి జరిగిద్ది అని చెప్పి ఇక్కడ కూడా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శించుకోవాలని మేము కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.